వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబము ఏలూరు చాణుక్యపురి కాలనీ నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబము సహకారాన్ని ఇస్తున్నారు. ప్రభువు ఈ కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థింపమానవి. క్రొత్త సంవత్సరం మనందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, సమస్యలను భరించే శక్తినిచ్చేదిగా ఉండేటట్లు మనం ఆశిద్దాం. మన ప్రభువు మనందరికీ తోడుగా ఉండి మనలను ఆశీర్వదించేటట్లు ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు, స్తోత్రాలు. ప్రభు అని పిలుచుటకు కించిత్ యోగ్యత లేని వాడిని నేను. అది నాకు బాగా తెలుసు ప్రభు. అట్టి నాకు మీ వాక్యమును ఆయన దర్శించే అవకాశం ఇచ్చారు. కృతజ్ఞతలు. అలనాడు సుంకరి రొమ్ము కొట్టుకుంటూ మోకాళ్ళ మీద ఉండి మందిరం వెలుపుతున్నాడు. కానీ అంతకంటే దౌర్భాగ్యుడు. నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మీ దాసులు చాణక్యపురి కాలనీ నివాసితులు వారి కష్టార్జితం నుండి త్యాగంతో మీ బిడ్డలు ఈ సహకారం అందించారు. వీరిని దీవించండి, వీరి బిడ్డను ఆశీర్వదించండి ప్రభువా. ఈ కుటుంబము పరిష్కారానికి ప్రతి మాసము సహకారి. ప్రత్యేక దీవెన, భౌతిక కృప ప్రసాదించండి. యేసు నామమున నేటి వాక్యాన్ని మనం అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము అపోస్తలుల కార్యముల గ్రంథము నుండి మనం విస్తృతంగా వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాము. దేవుని హస్తము వాక్య ఉపదేశకులైన అపోస్తలులకు తోడుగా ఉన్న రీతి గంభీరము, ఆశ్చర్యము మనము ఆనందించు విధానమున ఉన్నది. దేవుడు అపోస్తలుల పట్ల తీసుకున్న శ్రద్ధ, వారిని ఆనాటి మత నాయకులు నిర్బంధంలోకి తీసుకుని ప్రభుత్వాన్ని ఆకట్టుకుని సువార్త ప్రకటించకుండా చేయాలని చూశారు. ఎందుకంటే వారి యూదా మతం డిస్టర్బ్ అవుతోంది. యూదా మతం వైపు చూస్తున్నారు. యూదా ప్రజల రక్షణ వైపు వాళ్ళు చూడలేకపోయారు. వారికి పాత నిబంధన అలవాటు, ధర్మశాస్త్రం వారి గ్రంథం. ఈ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా అపోస్టల్స్ బోధిస్తున్నారనే ఆలోచనలో వాళ్ళు ఉండి అపోస్తలులను వ్యతిరేకిస్తున్నారు. అయితే బైబిల్లో అపోస్టల్స్ చెప్పింది ఏమిటంటే, మేము మీరు భావిస్తున్నట్టు మీ యూదా మతానికి వ్యతిరేకంగాను ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగాను మేము బోధిస్తున్నాం అని మీరు అనుకుంటున్నారా? కాదు. మన ధర్మశాస్త్రమునందు వ్రాయబడినది అది నెరవేర్చబడి
కొట్టివేయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువును వాగ్దానం చేశాడు దేవుడు మెస్సియాను. మెస్సియా వచ్చే వరకే ధర్మశాస్త్రం. ఇది వారందరికీ లేఖనాలు బయలుపరిచాయి. యేసు భూమి మీద ఉన్న కాలాన నరావతారిగా తిరిగాడిన దినాన మీ లేఖనములు నన్ను గురించి సాక్ష్యమిస్తున్నాయి, చూచుకోమన్నాడు. యేసు లేఖన పురుషుడు, లేఖనమును నెరవేర్చిన గనుడు. ధర్మశాస్త్రము అను ఒక బాలశిక్షకుణ్ణి తాను సంపూర్ణముగా అవలంబించి దానిని తొలగించాడు. యేసు ధర్మశాస్త్రానికి సంపూర్తి అయ్యాడు. హీ కంప్లీటెడ్ ఇట్ అండ్ టేకెన్ ఇట్ అవే. ఆయన దానిని నెరవేర్చి తొలగించాడు. ఆ ధర్మశాస్త్రం ఇవ్వబడుటకు ఉన్న ఉద్దేశం మానవునికి తాను పాపి అని తెలియనట్లు, తద్వారా మానవుడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా లభించేటువంటి ఉచిత పాప క్షమాపణ వైపు ఆకర్షింపబడాల. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చు వరకు నిర్దోష రక్తాన్ని, పాపాన్ని కప్పుటకు దైవ ఉగ్రత వారి మీదకు రాకూడనట్లు నిర్దోష రక్తాన్ని దేవుడు మానవ పాపం కొరకు అనుమతించాడు, ఒప్పుకున్నాడు. ఈలాగున దేవుడు జంతువుల యొక్క రక్తమును ప్రతి సంవత్సరము ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములో పెట్టుట వల్ల ప్రజలకు తాత్కాలిక పాపక్షమాపణ వస్తుంది. దేవుడు ఉపేక్షిస్తున్నాడు తీర్పు తెచ్చకుండా. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పాపాలకు క్షమాపణ సిలువలోనే. జంతువుల యొక్క రక్తం, పశువుల యొక్క రక్తం మానవుని పాపానికి రీప్లేస్ చేయలేదు, మానవ రక్తానికి రీప్లేస్ చేయలేదు, మానవ ప్రాణాన్ని రీప్లేస్ చేయలేదు, సరిపోదు, ప్రత్యామ్నాయంగా మారలేదు. అందుకే దేవుడు వాక్యమునకు శరీరాన్ని ఇచ్చి రక్తమాంసాలు ఇచ్చి ఈ లోకానికి పంపారు. ఆ రక్తం మానవులందరి పాపం కొరకు పరిహారంగా దేవుని స్థాయికి అది సరిపోతుంది. కాబట్టి ఆనాడు యేసు చేసిన బోధలు, అపోస్తలులు చేస్తున్న బోధలు లేఖనానుసారమైన ఖచ్చితమైన బోధలవి. కానీ ఆనాటి ప్రధాన యాజకులు అనుకున్నారు, వీళ్ళు మన మతాన్ని పాడు చేయటానికి క్రొత్త బోధ ఇచ్చారు అనుకున్నారు. అబ్రహామునకు కలిగిన సంతానమే ఈ ఇశ్రాయేలు దేశం కదా. మరి అబ్రహామునకు దేవుడు చెప్పినప్పుడు ధర్మశాస్త్రం గురించి వాగ్దానం చేశాడా, యేసుక్రీస్తుని గురించి వాగ్దానం చేశాడు? ఆలోచించండి. అబ్రహామునకు దేవుడు వాగ్దానము చేసినది ప్రభువైన యేసుక్రీస్తు అను సంతానమును గురించి. అబ్రహామా, నీ సంతానమునందు భూలోకములోని వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి అని చెప్పాడు. కాబట్టి భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడే సంతానం యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ద్వారా దేవుడు లోకాన్ని రక్షణ చేత ఆశీర్వదించనన్నాడు. ఈ సత్యము ఈ పాత నిబంధనలో, సువార్తలలో ఖచ్చితంగా వ్రాయబడింది.
పాత నిబంధన గ్రంథమందు ప్రవచనాల రూపంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి ఆ ప్రవచనాలు నెరవేరుస్తాడని చెప్పబడింది. ఆయన వచ్చారు, నెరవేర్చారు. కానీ మూర్ఖపు యూదా జనాంగం ఇజ్రాయేలు వారు తెలుసుకోలేకపోయారు. అందుకే వాళ్ళు అనుకున్నారు, వేరొక మతం అనుకున్నారు. ఇవాళ కూడాను పలు మతాలు ఉన్నాయి మనకు. ప్రతి మతము యొక్క టార్గెట్ ఏంటి ఒక్కసారి ఆగి ఆలోచించాలి. ప్రతి మతము యొక్క టార్గెట్ ఏమిటి? ఒక్కొక్క మతం తీసుకోండి, అవి ఎందుకున్నాయి, వాటి అంతం ఏమిటి, వాటి యొక్క గమ్యం ఏమిటి? వేర్ దే వాంటెడ్ టు టేక్ ద పీపుల్, ప్రజల్ని వాళ్ళు ఎటు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. దేవుని వాక్యము పరిశుద్ధ బైబిల్ గ్రంథం అయితే ప్రతి మానవుణ్ణి పాపిగా గుర్తించి ఆ పాపానికి యేసుక్రీస్తునందు శిక్ష పడిందని తెలియచేసి యేసునందు విశ్వాసం ఉంచిన వారు నిత్యరాజ్యంలోనికి ఉచిత ప్రవేశం చేస్తారు విశ్వాసం ద్వారా అనేటువంటి ఒక అద్భుతమైన ట్రూత్ను, సత్యాన్ని వారి ముందుంచింది. వివిధ మత గ్రంథాల యొక్క సారాలను ఎరిగినటువంటి వారు మానవుని యొక్క సంపూర్ణ సిద్ధి కొరకే మాట్లాడుతున్నారు. క్రొత్త విశేషం కాదు, క్రొత్త బోధ కాదు. ప్రతి మత గ్రంథం దేని కొరకు? మానవుడు దేవుని చేరుట కొరకు మరియు భూమి మీద అతని ప్రవర్తన కొరకు. వీటిని క్రోడీకరించి ఒక ప్రక్కన పెట్టి చూస్తే అర్థమయ్యేది ఏమిటంటే, నిజమైన దేవుని యొద్దకు, సత్యవంతుడైన దేవుని యొద్దకు నడిపించుట కొరకు దేవుని వాక్యము ప్రకటించబడుతోందని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ప్రతి మతస్థుడు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, బైబిల్ ఆధారంగా బైబిల్ గ్రంథంలోని దేవుడు మానవులను పరలోక రాజ్యానికి ఆహ్వానిస్తున్నాడు. వారి మీద ఆధారపడి కాదు, తనపై ఆధారపడి ఆహ్వానిస్తున్నాడు. కనుక ఆ ఆహ్వానం అందుకని వచ్చినటువంటి వారు రక్షించబడతారు. ఇదే సత్యం బైబిల్ అంతా కూడా చెబుతూ వచ్చాడు. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. ఇక్కడ మీరు గమనించినట్లయితే నమ్మని వానికి అన్నాడు. నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మని వాడు రక్షింపబడడు. ఏమిటి ఇక్కడ? నమ్మనివాడు. ఏమి నమ్మనివాడు? యేసును నమ్మనివాడు. యేసును ఏమని నమ్మనివాడు? దేవుడు పంపగా వచ్చిన వాడని, దేవుని కుమారుడని, దేవుడని, వాక్యమని నమ్మాలి. నమ్మనివాడు రక్షణ పొందలేడు. కనుక బైబిల్ గ్రంథం మనకు చెబుతున్నటువంటిది ఏమిటంటే, సహోదరుడు సహోదరి, ఒక శ్రేష్టమైన సందేశాన్ని ప్రజల ముందుంచింది. అదేమిటంటే, నీవెంత ఘోర పాపివైనా నీ పాపాన్ని బట్టి నీవు నరకానికి వెళ్ళక్కర్లేదు. ఏలయనగా నీ ప్రభువు నీ పాపానికి పడవలసిన శిక్ష తన శరీరమందు తాను వహించి నిన్ను విముక్తుని చేశాడు, శిక్ష నుండి విముక్తుని చేశాడు. నీవు ఆయన నమ్మి దేవునితో సంబంధం కలిగి ఆరాధించు, స్తుతించు, ఆనందించు. ఏ మానవుడు కూడా తన పాపం కొరకు సొంతంగా తానేం చేసుకోలేడని బైబిల్ చెబుతాను. మానవ పుణ్యకార్యాలు దేవుని దృష్టిలో మురికి గుడ్డలు, ఫిల్దీ ర్యాక్స్. వాటి చేత దేవుని ఎదుట మనం కనపడలేము. గుర్తుపెట్టుకోండి.
ప్రతి మానవుని యొక్క మేలు వెనుక ఒక స్వార్థపరత్వం ఉంటుంది. మీరు గమనించండి. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి మేలు చేయ ఉపక్రమించినప్పుడు రెండు రకాలుగా ఆ మేలు ఉంటుంది. ఒకటి, తన యొక్క ఖాతాలో పుణ్యం వేసుకోవాలనే స్వార్థం. తన యొక్క చారిటీ ద్వారా ఒక బెనిఫిట్ ఆఫ్ ఫేవర్ ఆఫ్ గాడ్ పొందుకోవాలనే ఒక ఆలోచన. మరొక చారిటీ, ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి భాగ్యము, దీని నుండి నేనేం ఆశించను, ఇది నా బాధ్యత అని చేసేటువంటి త్యాగం. కనుక వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు దేవుడు తెలియచేస్తున్నది ఏమిటి? మనము మన యొక్క జీవితంన మన కార్యముల ద్వారా మనము ఎన్నడూ మెరిటోరియస్ కాలేము. కాబట్టి క్రీస్తు యొక్క రక్తము మనలను పవిత్రంగా చేసినందున, క్రీస్తు యొక్క నామమునందలి విశ్వాసము ద్వారా మనకు నీతి ఆపాదింపబడినందున మనం దేవుని ఎదుట సిగ్గుపడనక్కరు లేని వారముగా నిలబడగలుగుతున్నాం. కనుక దేవుడు తానే తన కుమారుని ద్వారా మనలను రక్షించుకొని తన ఆత్మ ద్వారా తన స్థితికి తాను తెచ్చుకుంటాడు. ఇట్స్ ఆల్ ద యాక్షన్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ అస్. మన వలన కాదు, దేవుడు మన పట్ల చేయటం వలన మనం పరలోకానికి వెళ్తాము. ఇది బైబిల్ టీచింగ్. నేను ఇప్పటికే చాలాసేపటి నుండి చెబుతున్న వాక్యం మీరొక్కసారి గమనిస్తే, అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయంలో మనము పేతురు భక్తుని ద్వారా సంభవించిన బోధలు, వాటికి రియాక్షన్గా వచ్చినటువంటి పరిస్థితుల మీద మాట్లాడుతున్నాను. మీరు గమనించాలి. అపోస్తలులు వ్యతిరేకతను ఎదుర్కోవటానికి కారణము వారి యొక్క ఉనికి పాడవుతోందనే ఒక భావన, వారి మతము పాడవుతుందనేటువంటి ఒక భావన. కానీ వారి మతము దేని నిమిత్తమైతే ఇవ్వబడినదో, ఏర్పడి ఉన్నదో, దాని సంపూర్ణ సిద్ధి యేసుక్రీస్తునందే కలిగింది అనేది చెప్పటమే బైబిల్ యొక్క ఉద్దేశం. పేతురు భక్తుడు అదే చెప్పాడు ఈ యూదా జనాంగంతో. పౌలు గారు కూడాను అన్య జనాంగంతో ఏథెన్సులో అదే చెప్పాడు. మీరు దేవుడనే పేరట విగ్రహాలు చేసుకుని మొక్కుతున్నారు, మీరు తెలియకుండానే తెలియబడని దేవునికని మొక్కుతున్నారు. ఆ తెలియబడని దేవుడిగా యేసుక్రీస్తే మీ యందు ఉన్నాడు, మీ ఎదుట ఉన్నాడు. ఇదండి బైబిల్ చెబుతా ఉంది. మానవ పాప పరిహారం కొరకైన సత్యదేవుని ఏర్పాటు. మానవ యత్నంతో కాదు, దైవ కృపతో ఇవ్వబడేటువంటి రక్షణను విశ్వాసంతో పొందుకోండి అనేది చెబుతున్నాడు. లిటిగేషన్ ఏంటంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసముంచి ఆయనను పంపిన దేవుని యందు విశ్వాసముంచండి. అక్కడ చాలా మంది డిఫర్ అయిపోయారు. మేము డైరెక్ట్గా దేవుని యందే విశ్వాసం ఉంచుతాము, ఆయన పంపిన యేసునందు ఎందుకు ఉంచాలి అని అంటారు. రక్షణకు దేవుడు ఏర్పరచుకున్న పాత్ర ఆయనే. కనుక యేసునందు విశ్వాసం ఉంచుట దేవుని యందు విశ్వాసం ఉంచటమే.
దేవుని యందు విశ్వాసం ఉంచుట యేసునందు విశ్వాసం ఉంచకుండా అది విశ్వాసముగా ఎంచబడలేదు బైబిల్లో. అందుకే కాంట్రడిక్ట్ అయ్యారు అనేక మంది బైబిల్కి. మానవ మనస్సు ప్రకారం ఆలోచించి ప్రభువును రీజన్తో కనుగొనాలని ప్రయత్నించిన వారు విఫలమొందారు, విశ్వాసంతో ప్రయత్నించిన వారు సఫలమయ్యారు. కనుక ఇక్కడ వాక్య ధ్యానాన్ని మనం చూస్తున్నప్పుడు పేతురు వారి బృందము చెరసాల నుండి దేవుని దూత చేత విడిపించబడి వారు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు, దేవాలయములో బోధిస్తున్నారు. ఇది చాలా అద్భుతము. దేవాలయములో బోధిస్తున్నారు. దేవుని యొక్క దూత అదే చెప్పాడు వాళ్ళకు, మీరు వెళ్ళండి, దేవాలయములో బోధ చేయండి, జీవాన్ని గురించి ప్రజలతో చెప్పండి, దేవాలయములో నిలబడండి, వెళ్ళండి అన్నాడు. అప్పటికే దేవాలయం మార్చబడింది. దేవాలయము కొట్టివేయబడింది. దేవాలయమున జరిగేటువంటి ఆచారాదుల వలన రక్షణ రాదనేటువంటిది నిరూపితమైంది. అందుకనే దేవాలయం దగ్గరికి వెళ్ళి బోధించమన్నాడు. బోధించటానికి పేతురు యాజకుడు కాదు, కానీ ప్రభువు యాజకుడు కాకపోయినా ఏర్పరచుకున్నాడు. పాత నిబంధనలో ఇజ్రాయేలీల కొరకు బోధ చేయటానికి యాజకులను పిలుచుకున్నాడు. క్రొత్త నిబంధనలో సకల విశ్వాసులను దేవుడు యాజకులనుగా మార్చేశాడు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ప్రతి క్రీస్తు నందలి విశ్వాసి యాజకునితో సమానమే. యాజకుడే. ప్రతి వ్యక్తి మరొకరి కొరకు బోధించవలసిన వాడే. ప్రతి వ్యక్తి మరొకరి కొరకు ప్రయత్నించవలసిన వాడే. ప్రభువునందు ప్రతి వ్యక్తి మరొకరితో సహవాసం కలిగి ఉండవలసిన వాడే. కాబట్టి వాళ్ళు బోధ చేస్తూ ఉన్నప్పుడు 5వ అధ్యాయం 27 వచనంలో వారిని బలాత్కారం చేయకుండా తీసుకుని వచ్చి సభలో నిలవబెట్టి ప్రశ్నిస్తున్నారు. ఏమని? మీరు ఈ నామాన్ని బట్టి బోధించకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపించలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఆ మనిషిని హత్య మా మీదకు తేవాలని ఉద్దేశిస్తున్నారని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణము అది హత్యగా ఆ మత నాయకుల మీద తిరుగుబాటునకు ప్రజలను లేపాలని ఈ బోధలు జరుగుతున్నాయని భ్రమపడ్డారే తప్ప దేవుడు అపోస్తలుల ద్వారా తమ రక్షణార్థమై సువార్త చేత నిత్యరాజ్యాన్ని ఇవ్వటానికి ఇష్టపడ్డాడని వాళ్ళు గ్రహించలేకపోయారు. సహోదరుడు, సహోదరి, ఒక మారు ఆలోచన చేద్దాం. దేవుని వాక్యము మనకు చెబుతున్నటువంటిది ఏమిటి? మన జీవితాలకు అర్థమయ్యేట్లుగా సువార్త ఇస్తున్న పాఠమేమిటి? అనగా క్రీస్తు ద్వారానే తప్ప దేవుని యొద్దకు ఎవడును రాడు. అపోస్తలులు అన్నారు, మనుషులకు కాదబ్బా, మేము దేవునికి లోబడాలి. మీరు మానున వేలాడదీసి చంపేసిన యేసును మన పితరుల దేవుడు లేపాడు. ఇశ్రాయేలునకు మారు మనస్సు పాపక్షమాపణ దయచేయుటకు దేవుడు ఆయన్ని, యేసును అధిపతిగా రక్షకునిగా తన దక్షిణ హస్తము చేత హెచ్చించాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెబుతున్నారు. వీఆర్ ద విట్నెస్ ఫర్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పారు. పునరుద్ధానానికి మేము సాక్షులం. వీ హ్యాడ్ సీన్ హిమ్. మేము చూచాము ఆయన్ని. ఆయన తిరిగి లేచాడు, మాతో మాట్లాడాడు, మాతో భోజనం చేశాడు, మా ముందు
ఆరోహణమయ్యాడు. మేము దాన్ని కాదనలేము. తగ్గేసి చెప్పారు. రేపటి దినం 33 వచ్చిన నుండి మనం ధ్యానిద్దాము, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన చాణక్యపురి కాలనీ నివాసితులు, ఒక విశ్వాసి గారి కుటుంబాన్ని దీవించండి. ప్రత్యేకంగా ఈ బిడ్డలపై మీ కృపావర్షం కుమ్మరించండి. మేలుల చేత నింపండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైనను గాక. ఆమేన్.